నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. నాగార్జున సాగర్ లో మైక్రో ఫైనాన్స్ వేధింపులకు మరొక ప్రాణం బలైంది. వివరాలకు వెళ్తే మైక్రో ఫైనాన్స్ ముఠా వేధింపులు తట్టుకోలేక ఒక బాధితుడు మృత్యువాత పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. బాలాజీ నాయక్ మరియు మధు నాయక్ అనే వ్యక్తుల మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు ఇది మరో బలి అంటూ ఆరోపణలైతే బలంగా వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయపురి పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నటువంటి కుటుంబ సభ్యుల రోదనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అప్పుచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు అంటూ కూడా బాధితులు మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులపై నిప్పులు చెరుగుతున్నారు. బాలాజీ మరియు మధు పేర్లు వినగానే సామాన్య కుటుంబాలు వణికిపోతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మైక్రో ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న ఈ అరాచకాలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కూడా స్థానిక ప్రజలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పోయిండు అక్కడక్కడ పోయి మళ్ళీ తిరిగి వచ్చిండు. మళ్ళీ వచ్చినాక ఇవాళ ఇస్తా రేపిస్తాను కానీ ఆయన తిప్పుకుంటుండు. ఈయన 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 ఇంట్లో బాపులు తెచ్చిన వాళ్ళు బాధ్యతలు ఏం చేస్తున్నారంటే ఆ భూమి అమ్మి ఇవాళ ఇప్పుడు కోతలని నేను అన్నా సొంత పాల్తి రమేష్ సన్న బిచ్చా పాల్తి తండ పెద్దవరం మండలం నల్లగొండ జిల్లా అధిక వడ్డీతో అతను డబ్బులు పెట్టడం జరిగింది. కవిత కాడ పెట్టిండు, బాలాజీ కాడ పెట్టిండు, భీమా కాడ పెట్టిండు డబ్బులు. అయితే మన జానారెడ్డి సార్ని చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సార్ని ఒక 10 సార్లు దండం పెట్టాం, కాలు మొక్కినాం, కానీ మాకు ఏం న్యాయం చేయలేదు. ఎంపీ గారిని కూడా చెప్పినాం. ముగ్గురు మంత్రులు మొత్తం దిగి రావాలయ్యాలా, లేకపోతే అయ్యాలా ఇదే రోడ్డు మీద ఇంకా ఎన్నో ఆత్మహత్యలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏం జరిగింది? మైక్రో ఫైనాన్స్ లో ఇతను ఇప్పుడు చనిపోయిన అతను 50 లక్షలు పెట్టి నిన్న సాయంత్రమే 5 గంటలకు బాధితులు ఇచ్చే అపోలు మొత్తం ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తుంటే మనస్తాపం గురువై కుప్పకూలిన మనిషి రమేష్ పాల్తి తండ